ఇది ఓటింగ్ అనాలిసిస్ వీడియో. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇదే చివరి ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఈ వారానికి. ఈ వీడియోలో మనం చాలా విషయాలు కంక్లూడ్ చేసుకుందాం. అందులో ఫస్ట్ ఏంటంటే నెంబర్ 1 ఎవరు, అతడా ఆమె. సో సోషల్ మీడియాలో ఎవరున్నారు, రియల్ టైంలో ఎవరుండే అవకాశం ఉంది, ఇలా చెప్తే మీరు అర్థం చేసుకోవాలి. సో దీని అప్డేట్, ఈ రియల్ టైం అప్డేట్ మాత్రం నిన్న నైట్ వరకే, ఈ రోజు ఇంకా రాదు అప్పుడే. సో నిన్న నైట్ వరకు ఎవరున్నారు ఏంటి, ఇంకొక రోజు మారేది ఉండదు కాబట్టి వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. దాని గురించి మాట్లాడుకుందాం. రెండోది, ఈ రెడ్ కార్డులు, గ్రీన్ కార్డులు, ఎల్లో కార్డులు అని ఏదైతే డిస్కషన్ చేసుకుంటున్నారో, సో దీనివల్ల ఏదైనా ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా. సో అలా ఉంటే కనుక చివరికి సింగిల్ ఎలిమినేషన్ అయిద్దా, డబుల్ ఎలిమినేషన్ అయిద్దా, అలా చేస్తే మళ్ళీ ఓట్స్ ద్వారా చేస్తారా చేయరా, అదొక రెండో పాయింట్ కార్డ్స్ కోసం. మూడోది, అసలు డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు, ఓట్ల వల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరి చేతిలో ఉంది, అదొక పాయింట్. సో ఇంక మొదలెడదాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేసి చూడండి, పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరు అందరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లేదా మల్టిపుల్ టైమ్స్ చూసి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 75K కొట్టేయాలి. సో దాని తర్వాత మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అన్న విషయాన్ని కామెంట్ చేయండి. సో మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఎక్కువ సపోర్ట్ ఎవరికి ఉంది ఏంటి, ఎవరికి ఓట్ చేస్తున్నారు అన్నది. ఇంకా మొదలెడదాం. ఒక్క సెకండ్. మొదలెట్టే ముందు ఒక మంచి మాట, అదేంటంటే ఎప్పట్లాగే చాలామంది ఏదైతే నెంబర్ 1లో ఎవరున్నారు అని మీరు వినాలి అనుకుంటారో, నేను ఆ మొక్క చెప్తాను, నాకు తెలుసు ఆ విషయం. సో మీరు వినాలి అనుకున్నది కాకుండా నా పరిధిలో నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏవైతే ఏదైతే సోర్సెస్ నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్, అదేదైతే ఉందో అది మాత్రం చెప్తాను. సో అది మీకు నచ్చినా నచ్చకపోయినా మరి నేనేం చేయగలను చెప్పండి. నాకు ఇంకా అంత లోకజ్ఞానం రాలేదు. ఎక్కువ మంది ఏది వినాలనుకుంటున్నారో అది చెప్పే లోకజ్ఞానం రాలేదు. ఏది ఉందో, నాకు ఏది తెలిసిందో అది మాత్రమే చెప్పే లోకజ్ఞానం మాత్రం వచ్చింది. సో అది మాత్రమే చెప్తాను. మీరు హట్ అయినా కూడా దట్స్ హౌ ఇట్ విల్ బి. ఇంకా అలా ఉంటుంది. ఇంకా మీ ఇష్టం, మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు అన్నది మీ ఇష్టం. నాకు ఉన్న ఇన్ఫర్మేషనే నేను షేర్ చేస్తాను తప్పితే అందులో ఇంకా వేరే యాంగిల్ లేదు. మీరు ఇంకా ఏ ప్రామిస్ కావాలంటే ఆ ప్రామిస్, అంతే. సో ఇంక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ది నెంబర్ 1 ఎవరు అంటే, సోషల్ మీడియాలో క్లియర్ కట్గా ఎడ్జ్ మాత్రం కళ్యాణ్కి కనిపిస్తుంది. ఈ ఒపీనియన్ పోల్స్ ఏవైతే పోల్స్ ఉన్నాయో వాటిల్లో చాలా చోట్ల 4-5% డిఫరెన్స్, ఇంకొక పోల్లో 1-2% డిఫరెన్స్, ఇంకో పోల్లో కొన్ని 1% డిఫరెన్స్తో ఉన్నా కూడా కళ్యాణే, మనం ఎక్కడైతే ఈ పోల్స్ని మనం తీసుకొని ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పుకుంటూ ఉంటామో అందులో కళ్యాణే నెంబర్ 1లో ఉన్నాడు. కానీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువే. అలాగే యూట్యూబ్ పోల్స్లో తీసుకుంటే, నా యూట్యూబ్ పోల్స్లో తీసుకుంటే ఒక రోజేమో కళ్యాణ్ భయంకరంగా 13%తో ఉన్నాడు. దాని తర్వాత తనుజ గారు వచ్చేప్పటికి 5%తో తను ఉన్నారు. దాని తర్వాత 3%కి వచ్చింది. ఈరోజు లేటెస్ట్ పోల్ 1%, నిన్న 1% డిఫరెన్స్లో ఉన్నారు. ఈరోజు 3% డిఫరెన్స్లో, 1%, 3% డిఫరెన్స్లో తనుజ గారిది కొద్దిగా ఎడ్జ్ ఉంది. ఆవిడ ఉన్నారు. సో యూట్యూబ్ పోల్స్ నమ్మాలా, ఈ పోల్స్ నమ్మాలంటే, ఈ పోల్స్లో ఏదైతే నేను ఫాలో అయ్యే 1-2 ఉన్నాయో వాటిలో ఏం బగ్స్ లేవు, అది క్లీన్గానే ఉంది. బట్ అది డివైస్ ఐడితో రన్ అవుతూ ఉంది. యూట్యూబ్ది తీసుకుంటే ఇది కూడా ఫేక్ పోల్స్ కాదు, ఒరిజినల్ పోల్సే. కాకపోతే ఏంటంటే మీరు మల్టిపుల్ జీమెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యి కొడతా ఉండాలి. అది ఏదో టైంలో యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఐడెంటిఫై చేస్తే మాత్రం అకౌంట్స్ షాడో బ్లాక్ అయిపోతాయి. అదేదో పాయింట్ ఆఫ్ టైంలో జరిగిపోద్ది. సో అది, బట్ ఏదైనా ఇక్కడ క్రియేట్ చేసేది ఒక బబుల్, ఒక పర్సెప్షన్, ఎవరు టాప్లో ఉన్నారు ఏంటి అని చెప్పి. బట్ రియల్ టైంలో ఎవరున్నారు, సో ఇక్కడ మాత్రం మీకు క్లారిటీ ఇచ్చాను బయట ఎవరున్నారు. రియల్ టైంలో ఎవరున్నారంటే డిఫరెన్స్ పెద్ద లేదు కానీ తగ్గుతూనే ఉంది. డిఫరెన్స్ మాత్రం తగ్గుతూ వచ్చింది. సో దానికి కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. బట్ టాప్లో మాత్రం హాట్స్టార్ ఓటింగ్ వరకు కన్సిడర్ చేసుకుంటే తనుజానే ఉంది. బట్ ఇంతకు ముందు ఉన్నంత, నేను వీక్ స్టార్టింగ్లో కూడా కొంచెం ఎక్కువ డిఫరెన్సే ఉంది, కానీ అంత లేదు. ఇప్పుడు తగ్గుతా వచ్చింది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బాగానే కష్టపడుతున్నారు. జనాలకు కొన్ని పాయింట్స్ని బలంగా తీసుకెళ్ళగలుగుతున్నారు. ఓటింగ్ని వాళ్ళ వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. సో ఈ ఓటింగ్ ఎలా చేంజ్ అయ్యింది ఏంటి అంటే, అందరు ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోతారు కదా ఎలా చేంజ్ అయ్యింది అంటే, ఒకటి ఏంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఓటింగ్, సరేనా. ఉన్న కంటెస్టెంట్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్ కంటెస్టెంట్ ఇప్పుడు హౌస్లో ఉన్నారనుకోండి, మళ్ళీ మీరు పేరు తీసుకుంటే మళ్ళీ అదే ఎగ్జాంపుల్గా చెప్పాను అనుకుంటారు. ఆ కంటెస్టెంట్ కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ ఫ్యాన్స్ ఫినాలే వరకు, ఫ్యామిలీ వరకు, 14th వీక్ వరకు అక్కడ దాకా తీసుకెళ్ళటం మా బాధ్యత అంటే అక్కడ వరకు ఆయనకి ఓటేస్తారు. ఆయనకు ఓటేసిన తర్వాత ఆ ఫినాలే వీక్ వచ్చాక వాళ్ళ ఓట్లు మారుస్తారు. సో దాన్ని ఇక్కడ ముందు సోషల్ మీడియాలో కొన్నిసార్లు చెప్తారు, కొన్నిసార్లు చెప్పరు. అలా ఓటింగ్ అనేది చేంజ్ అయ్యి వేరే కంటెస్టెంట్కి ఎడ్జ్ అవుతుంది. ఆ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న బాండింగ్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, లేదంటే వీళ్ళ తర్వాత వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. వీళ్ళు హౌస్లో చెప్తారు, నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వు, సెకండ్ ప్రయారిటీ నువ్వు, థర్డ్ ప్రయారిటీ నువ్వు అని. అలాగే వీళ్ళకి కూడా బయట ఉన్న ఆడియన్స్ కూడా ఉంటుంది, ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇంగో ఏ, సెకండ్ ప్రయారిటీ బి, థర్డ్ ప్రయారిటీ సి,
అని ఉంటుంది. ఫినాలే వరకు తీసుకెళ్ళి ఇంకా మా కంటెస్టెంట్కి వేసే బదులు విన్నర్గా వీళ్ళు డిజర్వింగ్ అని వీళ్ళకి వేసేద్దాం అని చెప్పి వేసేస్తారు. అలాగే ఓటింగ్ అనేది షిఫ్ట్ అవుతుంది. హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని తప్పులు జరిగినా ఏం చెప్పినా కూడా లేదు, తప్పులు ఎవరు చేయరు, మనందరం మానవ మాతృలం, తప్పులు చేస్తాం మనం అని చెప్పి వాళ్ళకే వేస్తారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వేస్తారు. సో ఇది సంగతి. అలా ఓటింగ్ షిఫ్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఆవిడ ఉన్నారు, ఆయన కూడా ఆవిడ వెనకాలే ఉన్నారు, మరీ దూరంగా ఏం లేరు. గూడ్స్ ట్రైన్లో ఫస్ట్ బోగి లాస్ట్ బోగి లాగా, సో ఇంజిన్ వెనకాల ఇంజిన్ లాగే దగ్గరగానే ఉన్నారు. సో అది డబుల్ ఇంజిన్ ట్రైన్ అనమాట. సో ఆ విధంగా ఉన్నారు. సో మీకు క్లారిటీ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరంటే ఇమాన్యుయల్ ఏంటి విన్నింగ్ రేస్లో ఉన్నాడా అంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు నేను మాట అనేపాటికి. సో నేను అందుకని కొంచెం చేంజ్ చేసి చెప్పాలనుకున్నా కూడా చెప్పలేను అనమాట. అది ఫ్యాక్ట్ బ్రో. మీరు ఎలా తీసుకున్నా కూడా, మీరు దాన్ని నాకు డిస్లైక్ కొట్టినా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను చేసేది ఏం లేదు. అది అలా జరుగుతుంది. ఎస్, నేను ఇది కూడా చెప్పాను, మిస్టికల్ డేటా నా దగ్గర లేదని చెప్పాను. అది ఎంత ఎక్కువగా భారీగా వచ్చినా కూడా వీళ్ళని చేరుకునే స్థితిలో లేదు. మీకు హాట్‌స్టార్ ఓటింగ్ కూడా అంత ఇదిగా ఉంటే అప్పుడు మీరు చేరుకోవచ్చు. లేదు కదా, అందుకని అంటున్నా. బట్ నేనేమి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు. మీరు వేయండి, ఇంకా గట్టిగా వేయండి. ఎందుకంటే థర్డ్ ప్లేస్ కూడా చెప్పలేం కదా. మీరు ఇప్పుడు డిసప్పాయింట్ అయితే మాత్రం యూజ్ ఉండదు. సో గట్టిగా వేయండి. మేబీ ఏమైనా అక్కడ ఎలా జరగచ్చు అంటే ఎవరైనా సెకండ్కి వెళ్ళొచ్చేమో, లేదంటే 1-2లో ఉన్న వాళ్ళు సూట్ కేసు తీసేసుకోవచ్చేమో, అలా ఇమాన్యుయల్ పైకి వెళ్ళొచ్చేమో. ఓటింగ్ బాగుంటే బిగ్ బాస్ టీము ఎవరైనా పుష్ చేయొచ్చు, మనకు తెలియదు కదా. సో మీరు ట్రై చేయండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే మాత్రం నేను చెప్పాను ఇలా ఉంది, నాకైతే మాత్రం రేస్ నుంచి అవుట్ అయిపోయారని అనిపిస్తుందని చెప్పి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను లాస్ట్లో ఇంకోటి కూడా చెప్తాను, మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేయండి. కాకపోతే ఇంకోటి చెప్తాను, 2 తప్పులు జరిగినాయి. ఇది 2 చెప్తాను. 1, ఆయన నామినేషన్లోకి రాకపోవటం. 2, వీళ్ళ సోషల్ మీడియా యాక్టివిటీస్ చాలా వీక్గా ఉండటం. అది అందరికీ తెలిసిందే. ఏదైనా నడిపితే ఫ్యాన్స్ పేజెస్ పెట్టుకునే వాళ్ళు నడిపారు తప్పితే పెద్ద సోషల్ మీడియా క్యాంపెయిన్స్ వీళ్ళు ఏం చేయలేదు. అంత జనాలు నార్మల్ ఆడియన్స్ మీద ఇంపాక్ట్ఫుల్గా ఏదో తీసుకొచ్చేలాగా ఏం చేయలే. సో ఇమాన్యుయల్ సూపర్ ప్లేయరు, బట్ ఓటు మాత్రం నేను వీళ్ళకేస్తా అన్నది ఇదే ఉంది. ఇమాన్యుయల్ చాలా మంచోడు, చాలా బాగా ఆడాడు, ఆల్రౌండర్ ఇమాన్యుయల్, బట్ ఓటు మాత్రం నేను వీళ్ళకేస్తా అన్న ఇదే ఉంది. సో సంగతి అది. బట్ ఫ్యాన్స్ వేయండి, వేసి గట్టిగా పుష్ చేయండి. మిగతా వాళ్ళు రాంగ్గా ప్రూవ్ చేయండి. మంచి ఓటింగ్ వస్తే ఆబ్వియస్గా చెప్పేదాన్ని కూడా మారిపోతుంది. రేస్లోకి వచ్చారని చెప్పుకుంటాం. సో అదే పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు కార్డ్స్ కోసం మాట్లాడుకుందాం. సో దట్ ఏంటంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అని పాయింట్కి వస్తుంది. సో ఈ కార్డ్స్ ఏదైనా హడావుడి చేస్తారంటే 50-50, కానీ వీకెండ్ ఎపిసోడ్ మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అని వచ్చింది టాక్. అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో తెలియదు. ప్లానింగ్లే వాళ్ళ చేతిలో ఉంటాయి, ఎగ్జిక్యూషన్ అనేది చాలామంది చేతిలో ఉంటాయి. అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందా ఏంటని ప్లాన్ చేస్తున్నారు. సో రెడ్ కార్డ్ హడావుళ్ళు జరిగే అవకాశం 50-50 ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సిచ్యువేషన్ డిపెండ్స్ అనమాట. ప్లాన్ వరకే తెలిసింది కానీ వాళ్ళు ఏమి ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడుకున్నారో ఏమి లీకులు లేవు. అది ఎగ్జిక్యూట్ అయ్యే ముందు తెలుస్తూ ఉంటుంది. సో కానీ ఇది ఎంత ఇక్కడ ఎల్లో కార్డు చూపించినా రెడ్ కార్డు చూపించినా దానివల్ల నేనైతే 99% బిలీవ్ చేసేది ఏంటంటే దానివల్ల ఎలిమినేషన్ అయితే జరగదు. రెడ్ కార్డ్ చూపించి ఇంకో వెళ్ళిపో అని చెప్పి జరగదు. ఇప్పుడు హిందీలో మనం చూడండి ఎంత కోయిన్సిడెన్స్. హిందీలో ఒక రెడ్ కార్డ్ ఎలిమినేషన్ జరగబోతుంది. ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ని కర్రబెట్టి కొట్టేశారు, ఆల్మోస్ట్ అంటే ప్రాపర్టీనే కొట్టారు. సో తను టాప్ 4లో ఉండాల్సిన కంటెస్టెంట్. సో తను ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎలిమినేట్ అయిపోతారేమో నాకు తెలిసి. ఈరోజు వాళ్ళ వీకెండ్ ఎపిసోడ్ ఫ్రైడే షూట్ అవుతూ ఉంటుంది వాళ్ళది. సో అయిపోయి ఉంటారు, లీక్స్ వచ్చినాయి అయిపోయారు అని చెప్పి. అశ్నీర్ అనుకుంటా పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అయిపోయి ఉంటారు, తానియా మిట్టల్ని కొట్టినట్టున్నారు, అయిపోయి ఉంటారు. సో సంథింగ్ సిమిలర్గా ఇక్కడ మనకు కూడా జరుగుతుంది. సో అలాంటి కార్డ్స్, బట్ ఇక్కడ మనకి కొట్టలేదు ఎవరిని, సరేనా. 1 సంజన గారు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి రాంగ్, దానికోసం రెడ్ కార్డ్ ఎవరు తీసేయండి. 2 కళ్యాణ్ ప్రాపర్టీస్ కొట్టడం కానీ కొంచెం మీదకి వెళ్ళడం కానీ ఇవన్నీ జరిగినాయి, కానీ మరీ మీద కొట్టేసి ఏం చేయలేదు కాబట్టి సో ప్రాపర్టీస్ డ్యామేజ్ దానికోసం వార్నింగ్లు ఇవన్నీ ఉంటాయి, కానీ దీనికి కూడా రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించేసి అంత ఉండదు. 3 డెమాన్ కళ్యాణ్ గొంతు పట్టుకోవటం అది తప్పే, బట్ అది యాదృచ్ఛికంగా జరిగింది, బై మిస్టేక్ జరిగింది తప్పితే అందులో ఇంటెన్షన్ తను ఏదో చేసేద్దాం, తను కొట్టేద్దాం, అమ్మో నా పిల్ల మీదకి వెళ్ళిపోతున్నాం అనే రేంజ్లో అక్కడికి వెళ్ళి ఏం చేయలేదు కాబట్టి అక్కడ కూడా ఉండదు. కాకపోతే ఇక్కడ వార్నింగ్ గట్టిగా పడుతుంది, చూసుకోవాలి అన్నట్టు. సో ఇలాగా ఇక్కడ ఎక్కడ రెడ్ కార్డ్ ఇచ్చే సిచ్యువేషన్ ఏది లేదు. పైగా ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు ఉండి కనుక సపోర్ట్ చేసుకోకుండా ఉంటే ఇద్దరు కేసుల్లో కళ్యాణ్ నెక్స్ట్ డెమాన్ కేసులో వస్తుంది. ఇప్పుడు కళ్యాణే నేను సార్కి చెప్తాను, అదే పెద్ద విషయం కాదు, అది నన్ను ఆపడానికి పట్టుకున్నాను కళ్యాణే చెప్పిన తర్వాత ఇంకేముంటుంది. ఇక్కడ ఇంకోటి చెప్తాను, కొంతమంది అపోహపడుతున్నారు ఏంటంటే ఈ కళ్యాణ్ది ఎప్పుడో జరిగితే ఇప్పుడు వేశారు అది అనుకుంటా. లేదు, వాళ్ళు సీక్వెన్స్లోనే వేశారు. అన్సీన్లు ఏదైతే ఉందో అది సీక్వెన్సే.
యావర్ది ఏదైతే ఉందో యావర్ది మన ఎపిసోడ్లో అవ్వలేదు కదా, నిన్న ఎపిసోడ్ వేశారు. సో నిన్న ఎపిసోడ్లో యావర్ తర్వాత నుంచి నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం వరకు, అంటే మొన్న యావర్ దగ్గర నుంచి నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం దగ్గర అన్సీన్ నిన్న నైట్ వేశారు. మళ్ళీ నిన్న మధ్యాహ్నం నుంచి మనకి ఎపిసోడ్లు ఏదైతే చూపించలేదో అది ఈ రోజు వరకు, ఈ రోజు అన్సీన్లు వేస్తారు. అలాగే ఉంటుంది ప్రతిసారి. అన్సీన్ కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ నన్ను చాలామంది అడిగారు ఈ క్వశ్చన్, అందుకని చెప్తున్నా. బట్ అది ఎప్పుడో కట్ చేసింది, ఇప్పుడు ఇలా యావర్ వెళ్ళిపోయిన తర్వాత జరిగిన డిస్కషన్, ఆ బట్టలు ఎన్ని చూస్తే అర్థమైపోతుంది క్లియర్గా. యావర్ వెళ్ళిపోయిన తర్వాత జరిగిన డిస్కషనే. సో యావర్ది కూడా పాయింట్స్ అన్సీన్లోనే ఉన్నప్పుడు దాని తర్వాత జరిగిన డిస్కషన్ కూడా అన్సీన్లోనే ఉంటాయి కదా, సింపుల్. సరే, ఏం మాట్లాడుకుంటున్నాం, ఒక నిమిషం ఎక్కడికి వెళ్ళిపోయా. వాళ్ళలో వాళ్ళే సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళే స్టాండ్ తీసుకుంటున్నప్పుడు ఇంకెవ్వరు వచ్చి బయట నుంచి చేసేది ఏముండదు. సో రెడ్ కార్డ్ ద్వారా ఏ ఎలిమినేషన్ జరగదు, జరిగితే మహా అయితే అడావుడు జరిగి తప్పితే అదర్వైజ్ ఏ ఎలిమినేషన్ జరగదు 99%. అది నా బిలీఫ్, ఇప్పటివరకు నాకు ఎక్స్పీరియన్స్ దాని ప్రకారం. అది కనుక అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోతే మాత్రం అప్పుడు ఇంకా నా ఎక్స్పీరియన్స్ నేను కొంచెం అప్గ్రేడ్ చేసుకోవాలి, అది సంగతి. నెక్స్ట్, సో దీని ప్రకారం ఏంటంటే సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా ఈ వారం అంటే ఇది కూడా 99% సింగిల్ ఎలిమినేషనే. రెడ్ కార్డ్ లేకపోతే ఓట్స్ ద్వారా డబుల్ ఎలిమినేషన్ చేయరా, ఎందుకంటే ఒక కంటెస్టెంట్ ఎక్కువ ఉన్నారు కదా అంటే చేయరు ఈ వారం. ఎందుకు చేయరని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను అంటే, అగైన్ లాజిక్ ఏంటంటే నెక్స్ట్ జరిగేది టికెట్ ఫినాలే. కొంచెం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మజా వస్తుంది. అలాగే ఇంకా మనకి 3 వారాలు ఉన్నాయి కదా ఎలిమినేషన్ చేసుకోవడానికి. సో టికెట్ ఫినాలే వారం 8 మంది ఉంటే కనుక ఇంకొక ఆప్షన్ కూడా వాళ్ళకి ఏముంటుందంటే పేర్స్గా ఆడిపించడం. ఇద్దరు చొప్పున 4 పేర్లుగా ఆడిపించవచ్చు, ఇండివిజువల్గా ఆడిపించవచ్చు, ఎలాగైనా ఆడిపించవచ్చు. ఆడ్ నెంబర్ ఉండదు. సో 9 మంది కంటే ఒక్కళ్ళు ఎలిమినేట్ అవుతారు, 8 మందిని ఉంచుతారు. దాంట్లో ఏంటంటే హౌస్లో ఎక్కువ మంది ఉన్న ఫీలింగ్ వస్తుంది. టికెట్ పిల్లలని టాస్క్ ఏదైనా సపోర్ట్ కావాలన్నా పేరుగా కావాలన్నా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. నలుగురు కింద 2గా ప్లాన్ చేసుకోవచ్చు, ఇద్దరు కింద 4గా ప్లాన్ చేసుకోవచ్చు. అలా డివైడ్ చేసుకోవచ్చు టాస్క్ని బట్టి. కొత్తగానే పెడతారు ఈ టికెట్ ఫినాలే కూడా, ఇంతకు ముందులా ఉండదు. బట్ పాయింట్స్ ఇవన్నీ నార్మల్ కామన్గానే ఉంటాయి, టాస్క్లు కొత్తగా ఉంటాయి. సో ఆ రకంగా చూసుకుంటే ఒకళ్ళు ఉంటే అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ కాదు. సో అందుకని సింగిల్ ఎలిమినేషన్ అవుతుంది, మిగతా వాళ్ళందరూ ఉంటారు. సో నెక్స్ట్ వీక్ 13th వీక్ ఏదైనా డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేయొచ్చు, లేదా 14th వీక్ ప్లాన్ చేయొచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ కాదు, కానీ ఇది జస్ట్ అనాలిసిస్, ఏమి ఇన్ఫర్మేషన్లు కాదు, కన్ఫర్మేషన్లు కాదు, అనాలిసిస్ మాత్రమే. సో జస్ట్ ఐడియా ఏంటంటే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది ఓట్స్ ద్వారా కూడా, రైట్. ఇప్పుడు అసలు పాయింట్, ఈ సింగిల్ ఎలిమినేషన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు రాజా, ఎవరికి తక్కువ ఓట్లు ఉన్నాయి, ఏంటి సంగతి, ఒక్కొక్క పేరు చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు, కింద కామెంట్లు వస్తూ ఉంటాయి. సో ఎవరు అంటే మనం కళ్ళు మూసుకొని ఒక పేరు చెప్పుకోవచ్చు, ఎవరిది అంటే దివ్యాది. ఎందుకంటే తనకు ఓటింగ్ అనేది చాలా లీస్ట్లో ఉంటుంది. లాస్ట్ వీక్ కూడా ఎలిమినేట్ అయిపోయారు, అందరు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. అందరూ నామినేషన్లో ఉన్నప్పుడు దివ్య అప్పుడు ఎలిమినేట్ అయినప్పుడు ఇప్పుడు కూడా సంథింగ్ సేమ్ సిచ్యువేషనే కదా. సో ఇప్పుడు ఎందుకు అవ్వదు, పైగా ఎవరైతే సేవ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి తన ఓట్లు ఏమైనా పడతాయా అంటే అలాంటి బాండింగ్ ఏం లేదు. అంటే రీతు, సో తన ఓట్లు ఏం తనకు పడవు. మరి అలాంటప్పుడు కళ్ళు మూసుకొని చెప్పచ్చు కదా అంటే చెప్పేయచ్చు, కానీ 50-50గా ఎందుకు మారిపోద్ది అంటే సిచ్యువేషను. సుమనన్న కూడా నామినేషన్ ఉంటావు, లాస్ట్ టైం లేడు. అదేందన్నా సుమనానికి భారీ ఎత్తున ఓటింగ్ పడింది కదా అంటే ఎందుకు సుమనన్న ఓటింగ్ మొత్తం డౌన్ అయింది. ఎందుకు డౌన్ అయిందంటే నాకేమనిపించింది అంటే అది కూడా బొబ్బులే. సుమనన్న ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఎక్కువ నాకు ఇమాన్యుయల్ ఓటింగ్ ఏమో అనుకున్నా. పోనీ ఇమాన్యుయల్ ఓటింగ్ కాకుండా అది సుమనన్న ఓటింగ్ అయినా సరే, వన్స్ ఇమాన్యుయల్ వచ్చిన తర్వాత ఆ ఓటింగ్ మొత్తం ఇమాన్యుయల్కి షిఫ్ట్ కొట్టారేమో అనుకుంటున్నా. ఎందుకంటే సుమనన్న ఓకే కింద గ్రౌండ్ లెవెల్ నుంచి కంపేర్ చేసుకుంటే బాగానే ఆడుకుంటూ వచ్చారు. డే 1తో పోల్చుకుంటే ఇప్పుడు బెటరే, కానీ అది సరిపోదు ఈ పాయింట్ ఆఫ్ టైంకి. ఆయన స్టాండ్ తీసుకోవాలి, ఆయన మాట్లాడాలి, ఆయన నుంచోవాలి, ఆయన కొట్లాడాలి కొన్ని విషయాల మీద. ఏదో నామినేషన్లు అరిచేసాం, ఏదో టాస్క్లు బిల్డప్ ఇచ్చేసాం అంటే అవ్వదు. సుమనన్న ఫ్యాన్స్ ఫీల్ అయినా సరే అంతకు మించి చేస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం ఇదిగానే ఉంటుంది. ఆయన చెడ్డడం అనట్లా, మంచి అయినే, బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ గేమ్లో అది సరిపోదు. సో అందుకోసం అని చెప్పి ఆయనకున్న ఓటింగ్ కూడా తగ్గుతూ వచ్చింది. సో అలా అని చెప్పి ఈయన ఎలిమినేట్ అయిపోతారా అంటే కాదు, ఇక్కడే ట్విస్ట్ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇది. అదేంటి అంటే దివ్య, సుమనన్న, సంజన గారు, బర్నన్న, నలుగురికి నలుగురు భయంకరంగా డేంజర్ జోన్లో ఉన్నారు. భయంకరంగా ఒక్క చోటే ఉన్నారు, డెసిమల్స్లోనే డిఫరెన్స్. అమ్మో లేదు మేము పలానా పోల్లో సంజన గారిని టాప్లో చూసావు, నువ్వు కావాలంటే చెప్తున్నావు అంటే మాత్రం అవును భయ్య కావాలని చెప్తున్నాను, మీరు ఓట్లు వేసుకోమాకండి, ఎంజాయ్ చేయండి చెప్పాలి ఇక నేను. సో అలాగే ఆలోచించకుండా ఏమో వార్న్ చేస్తున్నానేమో మిమ్మల్ని వేసుకోండి అని చెప్పాలని అనుకోవచ్చు కదా. వీళ్ళందరూ బర్నన్న ఫ్యాన్స్, సంజన గారి ఫ్యాన్స్. మీరు ఎలా తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది బ్రో. దీన్ని మీ మీద ఉంటుంది, నా మీద లేదు. ఇది నేను కావాలని అది ఇది చెప్పేది కాదు, మీరు తీసుకునే దాని మీదే ఉంటుంది కదా. లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు లైక్ కొట్టచ్చు మీరు, ఒకవేళ ఇప్పుడు కొట్టకపోతే లైక్ కొట్టి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఫేస్ చూసి చెప్పేచ్చా అవును నిజాయితీ ఉంది ఉంది ఓవర్గా ఉంటుంది ఇలాంటివి చెప్పినప్పుడు, కానీ ఆపలేము. ఇప్పుడు మళ్ళీ దీన్ని కట్ చేయలేము. సరే
సో వీళ్ళ నలుగురికి ఆల్మోస్ట్ ఒకటే ఓటింగ్ ఉంది. ఈవెన్ మీరు ఏవైతే పోల్స్ చూస్తున్నారో అందులో చూసుకున్నా కూడా మీకు క్లియర్ కట్గా అర్థమైపోద్ది. చెప్తాను మచ్చికి ఒకటి రెండు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎవరు ఏం నమ్మట్లేదు మా ఈ మధ్య సింపుల్గా. సో నేను ఫాలో అయ్యే పోల్లో కళ్యాణ్ టాప్లో, తనుజ గారు సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఒక 6% డిఫరెన్స్. ఇమాన్యుల్ 9.22% చాలా దూరంగా ఉన్నారు. దాని తర్వాత డెమోన్ పవన్ ఉన్నాడు 6.15%. ఈ పర్సెంటేజ్ గుర్తుంచుకోండి ఇక్కడి నుంచి. సో డెమోన్ 6.15%, సుమన్ శెట్టి అన్న 6.14%. వా, 0.01% డిఫరెన్స్. దాని తర్వాత భరణి గారు 6.12%. బా 0.02% డిఫరెన్స్. నెక్స్ట్ దాని తర్వాత సంజనా గల్రాని గారు 6.1%, ఆల్మోస్ట్ సేమ్. సరేనా? దాని తర్వాత దివ్య నిఖిత 5.61%, 0.5% డిఫరెన్స్. సో ఇక్కడ ఇది ఓట్లు యాస్టీజ్ గేసుకుని అక్కడ కింద బాటమ్ టూలో ఉన్నది ఎవరంటే దివ్య గారు, సంజనా గారు, వాళ్ళిద్దరూ ఉన్నారు. సో ఇప్పుడు అమ్మో 4th ప్లేస్లో ఉన్న డిమాండ్ పవన్ అని అనుకుంటే 6.15% ఉంది. మరి ఎందుకు బ్రో ఇప్పుడు డిమాండ్ పవన్ పెట్టలేదు తినదా పెట్టా. ఈరోజు ఎందుకు పెట్టలేదంటే వర్కౌట్ అవుతుందేమో, ఈరోజు టాస్క్ ఈరోజు తన బండి కష్టం వర్కౌట్ అవుతుందేమో, కొన్ని ఓట్లు పడతాయేమో, సో ఆ విధంగా సేవ్ అయిపోతాడేమో. ఒకవేళ ఓట్లు కొంచెం తగ్గినా కూడా బిగ్ బాస్ టీం సేవ్ చేసేస్తారేమో అనుకుంటున్నాను నేను డిమాండ్ పవన్. అందుకని డేంజర్లో పెట్టట. దట్ డజన్ మీన్ మీరు ఓట్లు వేద్దని కాదయ్యా, మీరు ఓట్లు వేసుకోండి. కెప్టెన్ అయ్యాడు అని వచ్చినప్పుడే నేను చెప్పాను మీకు, బాబు అని నమ్మబాకండి ఓట్లు వేసుకోండి అని చెప్పి. ఇంక ఇలాంటప్పుడు చెప్పలేంది, ఓట్లు వేసుకోండి మీరు, అందరికి ఓట్లు వేసుకోండి. దివ్య ఫ్యాన్స్ దివ్య గారికి, భరణి ఫ్యాన్స్ భరణి గారికి, సంజనా గారి ఫ్యాన్స్ సంజనా గారికి, వీళ్ళందరూ ఓట్లు వేసుకోవాలా. సో ఈ లెక్కను చూసుకుంటే మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ఎంత క్లోజ్గా ఉందని చెప్పి. ఇలాంటి క్లోజ్గా ఉన్న సిచ్యువేషన్స్లో ఏమైంది జనరల్గా అంటే బిగ్ బాస్ టీం ఒక కాల్ తీసుకుంటుంది. అందుకని అది బిగ్ బాస్ టీం చేతిలో ఉందని పెట్టడానికి రీజన్ అదే. సో ఓట్ల డిఫరెన్స్ భారీగా ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాధురి గారి కేసే తీసుకుందాం. మాధురి గారికి గౌరవ్కి ఆ రోజు బాటంలో ఉన్న చాలా డిఫరెన్స్ ఉంది. బిగ్ బాస్ టీంకి కూడా మాధురి గారు ఉంచాలని ఉంది. కానీ ఏంటంటే గౌరవ్కి తనకి ఎక్కువ డిఫరెన్స్ ఉండేప్పటికీ వాళ్ళంతా వాళ్ళు కాల్ తీసుకోరు. వాళ్ళకి కొన్ని పాలసీస్ ఉంటాయి. అట్లీస్ట్ ఇప్పుడు ఈ క్షణం వరకు అయితే మెయింటైన్ చేస్తున్నారు మన తెలుగులో. ఇద్దరు అవన్నీ వదిలేశారు కానీ ఎప్పుడో దగ్గరగా ఓటింగ్ ఉండి ఓట్లు తగ్గి వచ్చినప్పుడు వాళ్ళు కాల్ తీసుకొని తీసేయడం తప్పితే మ్యాక్సిమం ఆ ఓటింగ్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. అదొక క్లాసిక్ ఎగ్జాంపుల్ మాధురి గారిది. వాళ్ళు ఇప్పటికి చాలా బాధపడుతున్నారంటే అనవసరంగా అప్పుడు పంపించేస్తాం, ఫ్యామిలీ వీకర్ గుంచుకుంటుంటే మనకు బోల్డ్ రచ్చ ఉండేది అని చెప్పి. బట్ ఎందుకు పంపిస్తారంటే ఇంక ఓట్స్ అంతే. సో ఇప్పుడు ఈ కేసులో ఓట్స్ ఏంటి, మరి ఈ కేసులో ఓట్స్ లేవా అంటే ఓట్స్ దగ్గరగా ఉన్నప్పుడు 100 ఓట్లు 150 ఓట్లు 200 ఓట్లు డిఫరెన్స్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు కాల్ తీసుకుంటారు. ఇది పెద్ద నెగ్లిజిబుల్. తీసుకుని ఎవరుంటే మనకి అడ్వాంటేజ్, ఎవరుంటే డిసడ్వాంటేజు అని కాల్ తీసుకున్నప్పుడు, ఒకవేళ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలాగే కాల్ తీసుకుంటే బిగ్ బాస్ ఎవరు తీసేస్తారని మీరు అనుకుంటారు? భరణి గారు, సంజనా గారు, సుమనన్న, నెక్స్ట్ దివ్య, వీళ్ళు ఎవరు తీసేస్తారు అనుకుంటున్నారు మీరు? నేనైతే మాత్రం సుమనన్న అనుకోండి. అంటే వాళ్ళకి ఇప్పుడు భరణి గారు కావాలి ఎందుకు? టికెట్ ఫినాల్ గట్టిగా ఆడడానికి. దివ్యతో ఏదో రచ్చ అవుతానే ఉంది, రప్చర్. నెక్స్ట్ సంజనా గారితో రీతికి గట్టిగా అవుతా ఉంది. సో వాళ్ళిద్దరూ ఉండి వాళ్ళ టికెట్ ఫినాల్ అంటే వాళ్ళిద్దరికి గొడవలు ఉంటాయి. సుమనన్నది ఏ గొడవలు లేవు, ఏ గోళ లేదు. మంచోడు సుమనన్న. మీరు అందరూ అంటారు మంచోళ్ళు బిగ్ బాస్లో ఉండకూడదు బ్రో అని. ఉండొచ్చు, బట్ ఇది మనం ఆడుకుంటున్న బిగ్ బాస్ కాదు, ఇది వాళ్ళ టీఆర్పీ గేమ్ కాబట్టి. ఎవరైనా సరే మంచిగా ఉంటే ఎవరైనా చూస్తారా? ఏదో పాయింట్ పెట్టడమో, స్టాండ్ తీసుకోవటమో, ఏదో ఒక బలంగా నిలబడటమో, లేదు అంటే రాంగ్గా ఉండటమో ఏదో ఒకటి ఉండాలి. న్యూట్రల్గా మధ్యలో ఉండిపోతే ఏమైందంటే ఇట్లాగే మళ్ళీ 72,000 దగ్గర ఆగిపోతుంది. ఏదో ఉంటే అటు లేదంటే ఇటు అన్నట్టు, అటు పాజిటివ్ వెళ్ళాలని నెగిటివ్గా వెళ్ళాలని మధ్యలో ఉండిపోతే ఇబ్బందిగా ఉంటుంది. సో యాక్చువల్గా ఎన్ని తీసి పక్కన పెట్టినా ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అది బిగ్ బాస్ టీం చేతిలోనే ఉంటుంది అండి. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు సోనాన్ని పంపిద్దాం అనుకున్నా కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో వాళ్ళు కాల్ తీసుకుంటారు. సో ఇందులో ఏదైనా జరగచ్చు, ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఓట్లు ఈరోజు రాత్రి నుంచి రేపు అంటే ఇంక ఈరోజు నైటే కదా, ఇంక మర్చిపోయాను, ఏదైనా గట్టిగా పెంచుకుంటే తప్పితే ఎవరైనా వెళ్ళే అవకాశం ఉంది. సో అది ఎలిమినేషన్ కోసం. లేదు నువ్వు గట్ ఫీలింగ్తో పేరు చెప్పు అంటే చెప్పాను కదా, సుమనన్న పేరు వాళ్ళు తీసేస్తారంటే ఓటింగ్ ప్రకారమే తీసేయాలనుకుంటే దివ్యకి ఇంక ఓట్లు అందరికన్నా ఎంత కాదన్నా తక్కువ ఉంటాయి. లాస్ట్ టైంతో పోల్చుకుంటే కూడా తక్కువ ఉంటాయి. సుమనన్నకి కొంచెం ఆ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఎక్కువ ఉంటాయి. సో ఓట్ల ప్రకారమే తీసేయాలనుకుంటే మాత్రం మళ్ళీ దివ్యాని వెళ్ళిపోతుంది. అంతే, ఇంకా కళ్ళు మూసుకొని చెప్పేచ్చు. ఆ 100-200 ఓట్లు ఇంకా మిగతా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఓట్లు 100 తక్కువ ఉన్నా చెప్పాలంటే కనుక దివ్యానే. ఎందుకు దివ్యానే అంటే కనుక ఈ వారం ఎక్కడ ఏమీ లేదు. ఒక ఇంపాక్ట్ఫుల్గా ఏదైనా చేశారు, ఓట్లు వేద్దాం అనుకొని ఎక్కువ ఓటింగ్ ఇంక్రీజ్ అయ్యేలాగా ఏమీ లేదు. ఉన్నది ఒకటే కంటే భరణి అన్నతో గొడవలే టార్చర్ అన్నట్టు ఉంది. నేను నైట్ మిడ్-నైట్ టాక్స్ చూడండి వాళ్ళంటే ఖచ్చితంగా మీకు నచ్చింది. సో అది సంగతి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొట్టాలి మనం 75K, అదొక్కటే ఉండిపోయింది ఒక చిన్న డ్రీమ్ లాగా. కొడితే కొంచెం హ్యాపీ, సీజన్కి ఒక ఏదో సాధించామని చిన్న బూస్టప్
అంతే. సో ఇది సంగతి, ఇది ఓటింగ్ అనాలిసిస్. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఏంటి, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు, అది అని చెప్పి. ఇంకొక పాయింట్ అది అనుకున్నాను అబ్బా, మర్చిపోయాను ఒక్క నిమిషం. ఓటింగ్ రిలేటెడ్ మర్చిపోయా. బట్ ఎనీవే, సో ఈ ఓటింగ్ అనాలిసిస్లు ఇవన్నీ ఎవరు చెప్పినా కూడా వాటిని ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకొని అందులో ఉన్న మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరు ఎలాంటి అనాలిసిస్ చెప్పినా మీరు ఓట్లు వేయాల్సిందే. ఓట్లు వేస్తేనే ఆ ఓట్లు అక్కడ కనిపిస్తాయి. సో మీరు మీ ఫేవరెట్కి ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేయండి. చివరికి వచ్చేసాం, అన్ని ఓట్లు వేస్తేనే బిగ్ బాస్ టీవీ కూడా ఇంపాక్ట్ కల్పించాలంటే మీరు ఓట్లు వేయాలి. లైట్ తీసుకోవద్దు. వాళ్ళు చెప్పారు టాప్లో ఉన్నారు, వీళ్ళు చెప్పారు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలా వెళ్ళిపోతారు వదిలేసాం, అలా కాదు. మీరు ఓట్లు వేసుకుంటే మీ వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్స్ మెండుగా ఉంది. సో అందరు ఫ్యాన్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఓట్లు వేసుకోండి. దట్స్ ఇట్. ఇంక ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. నాకు తెలిసిన నాగార్జున వీడియో చేయలేనేమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.